వెల్కమ్ టు గుడ్ న్యూస్ ఇండియా. వైసీపీ పార్టీలో ఒక వెలుగు వెలిగి నంబర్ 2గా పార్టీని ఏలిన విజయసాయి రెడ్డి బీజేపీ కోవట్ట అని వైసీపీలో సీనియర్ నాయకులు ఆశ్చర్యపోతున్నారట. నిజానికి సాయి రెడ్డి ఎప్పటి నుంచో బీజేపీలోకి వెళ్తారు అనే టాక్ ఉంది. దానికి తగ్గట్లు ఆయనకు బీజేపీ పెద్దలతో సన్నిహిత సంబంధాలు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు సాయి రెడ్డి తనకు మళ్లీ రాజ్యసభ సీటు కావాలని బీజేపీ పెద్దల్ని అభ్యర్థించడంతో ఒక్కసారిగా ఆయన కోవట్ అనే విషయం బయటకొచ్చింది. కేసుల నుంచి తప్పించుకోవడానికి తనను ఎంతగానో నమ్మిన జగన్ ని సైతం సాయిరెడ్డి మోసం చేసి మద్యం కేసులో జగన్ ప్రస్తావన తేబోతున్నారని మండిపడుతున్నారు వైసీపీ నేతలు. రాజకీయ సన్యాసం తీసుకుంటానని స్వయంగా ప్రకటించి వైసీపీకి రాజీనామా చేసిన ఈ పార్టీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి రాజకీయ పునరాగమనంపై ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. విజయసాయి రెడ్డి ఇన్నాళ్లు పొలిటికల్ కెరియర్ పై ఆడిన దోబూచులాటకు అతి త్వరలోనే ఎండ్ కార్డ్ పడే అవకాశం ఉంది. సాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఇప్పటికే షెడ్యూల్ విడుదలైంది. ఏప్రిల్ 22వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేస్తారు. వచ్చే మే నెల 9న ఎన్నిక నిర్వహిస్తారు. దీంతో విజయసాయిరెడ్డి రాజ్యసభ సస్పెన్స్ ఎపిసోడ్ విషయంలో ఓ స్పష్టత రానుంది. ఎందుకంటే వైసీపీకి ఎంపీ పదవికి రాజీనామా చేసిన తర్వాత తాను వ్యవసాయం చేసుకుంటానని సాయిరెడ్డి చెప్పినా బీజేపీ నుంచి ఆయన ఖచ్చితంగా రాజ్యసభకు వెళ్తారనే టాక్ రాజకీయ వర్గాల్లో తెగ జరుగుతోంది. ఇటీవల కొద్ది రోజుల క్రితం మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా ఇదే తరహాలో కామెంట్ చేయడంతో మరింత ఆసక్తికరంగా మారింది. ఈ విషయమై ఇప్పటి వరకు బీజేపీ మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు, ఒక్క మాట మాట్లాడలేదు. కానీ సాయిరెడ్డికి రాజ్యసభ ఇవ్వడం ఖాయమనే అంటున్నారు. దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో పాగా వేయాలని చూస్తున్న బీజేపీ విజయసాయిరెడ్డిని బీజేపీలో చేర్చుకుని ఆయన రాజీనామా చేసిన స్థానం నుంచే మళ్లీ రాజ్యసభకు పంపాలని ప్లాన్ చేస్తోందన్న టాక్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఆయనను బీజేపీలో చేర్చుకుని ఏపీలో వైసీపీ అసమ్మతి నేతలను పార్టీలోకి లాగాలని బీజేపీ ప్లాన్ చేస్తోందట. ఆ విధంగా 2029 ఎన్నికల నాటికి ఏపీలో మరో ప్రత్యామ్నాయ పార్టీగా అవతరించాలనేది బీజేపీ వ్యూహం. అందుకు సాయిరెడ్డిని పావుగా వాడుకుంటోంది. ఆయన కూడా తనపై ఉన్న కేసుల జోలికి రాకుండా ఉంటే బీజేపీలో జాయిన్ అయి వైసీపీ వాళ్లను పార్టీలోకి తీసుకొస్తానని మాటిచ్చారట. ఇందులో భాగంగానే విజయసాయిరెడ్డి ఇటీవల మద్యం కుంభకోణం గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్ మీద ప్రజలకు అనుమానాలు కలిగేలా మాట్లాడారని అంటున్నారు. లిక్కర్ స్కామ్ కు కర్త కర్మ క్రియ అన్ని కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డేనని, సందర్భం వచ్చినప్పుడు తనకు తెలిసిన అన్ని వివరాలు బయటపెడతానని కూడా అన్నారు. ఇలాంటి మాటల ద్వారా ఆయనే తనను సాక్షిగా విచారణకు పిలిపించుకునేలా వాతావరణం క్రియేట్ చేశారనే అభిప్రాయం పలువురిలో ఉంది. ఇదంతా ఒకెత్తైతే ఇప్పుడు విచారణలో విజయసాయిరెడ్డి ఏం చెప్తారనేది ఆసక్తికరం. సిఐడి విచారణకు ఇప్పుడు డుమ్మా కొట్టినా రేపెప్పుడైనా సరే విచారణ జరగక తప్పదు. అందులో జగన్ గురించి, వైసీపీ ముఖ్య నేతల గురించి సాయిరెడ్డి చెప్పబోతున్నాడని రాజకీయ వర్గాల్లో బలంగా ఒక టాక్ అయితే వినిపిస్తోంది. అందుకు గాను కేసుల పరంగా తనని ఎటువంటి ఇబ్బంది పెట్టకూడదని సాయిరెడ్డి షరతు. అలా బీజేపీలోకి వస్తే రాజ్యసభ ఇవ్వాలనేది మరో కమిట్మెంట్. ఇలా తాను అన్ని రకాలుగా సేఫ్ సైడ్ ఉండిపోయి తనను ఎంతగానో నమ్మిన జగన్ కి వెన్నుపోటు పొడుస్తున్నాడు సాయిరెడ్డి అని వైసీపీలో చెవులు కొరుకుంటున్నారు. మరి ఇదెంతవరకు నిజమో అతి తొందరలోనే తేలబోతోంది. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గుడ్ న్యూస్ ఇండియా.